Hi friends, this is Prithvi. Welcome to day 70 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం పవర్ ఆటోమేట్ వర్సెస్ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో PAD అంటారు దీన్నే. సో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. సో చాలా వరకు ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో పవర్ ఆటోమేట్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే పవర్ ఆటోమేట్ క్లౌడ్ అంటాం అండ్ ఇంకోటి పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో పవర్ ఆటోమేట్ క్లౌడ్ అంటే ఇది క్లౌడ్ ఆటోమేషన్స్ అన్ని మనం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆఫీస్ 365 కనెక్టర్ కానీ, టీమ్స్ కానీ, అవుట్లుక్, ఇంకా మనకి షేర్ పాయింట్, డేటావర్స్ ఇలాంటివన్నీ మనం యూస్ చేసుకొని సో ఆటోమేషన్ అనేది మొత్తం క్లౌడ్ బేస్డ్లో జరుగుద్ది. ఓకే, అలాగే ఇది డెస్క్టాప్, పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో ఇది డెస్క్టాప్ ఆటోమేషన్ అంటే మౌస్ క్లిప్స్, ఇంకా మనం వెబ్ ఆటోమేషన్ అని, ఎక్సెల్ ఆటోమేషన్ అని. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ సో 2 ఎక్సెల్స్ ఉన్నాయి. సో ఈ 2 ఎక్సెల్స్లో సో ఫస్ట్ ఎక్సెల్ డేటాని సెకండ్ ఎక్సెల్లో పెట్టాలి. సో ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి, నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి, కాపీ చేసుకోవాలి, సెకండ్ ఎక్సెల్కి వెళ్ళి నేను పేస్ట్ చేయాలి. సో ఇది మాన్యువల్ టాస్క్ కదా. సో ఈ మాన్యువల్ డెస్క్టాప్ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి PAD యూజ్ అవుద్ది. సో అందుకే దీన్ని RPA అంటారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. సో ఇక్కడ మనం బాట్స్ అంటాం, పవర్ ఆటోమేట్ క్లౌడ్లో ఫ్లోస్ అంటాం. ఇవే మనకి RPAకి మనకి ఆల్టర్నేటివ్స్ వచ్చి UiPath, ఆటోమేషన్ ఎనీవేర్, AA అంటారు, అలాగే బ్లూ ప్రిజం, ఇలాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి. సో పవర్ ఆటోమేట్ క్లౌడ్ అయితే మనకి చాలా సింపుల్గా ఆన్లైన్ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్.